విశాఖ ఉక్కు కర్మాగారంలోని SMS-1 CCD విభాగంలో జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదానికి సంబంధించిన బాధ్యులపై చర్యలు ప్రారంభించిన యాజమాన్యం ఇప్పటికే 24 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. మరోవైపు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించి ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతుంది. అయితే ఇప్పుడు ఈ ప్రమాదం నేపథ్యంలో మరో చర్చ తెరపైకి వచ్చింది. కొందరు కార్మిక సంఘాల నాయకుల ఆస్తులు, వారి ఆర్థిక వనరులపై సమగ్ర దర్యాప్తు జరగాలన్న డిమాండ్ వినిపిస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇదే సమయంలో కార్మిక సంఘాల నాయకుల వైఖరిపై కూడా కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఉక్కు కర్మాగారంలో సాధారణ ఉద్యోగిగా చేరిన వ్యక్తి తన ఉద్యోగ కాలంలో సంపాదించే ఆదాయం, పదవి విరమణ తర్వాత పొందే ప్రయోజనాలు అందరికీ తెలిసిన విషయమే. అయితే కొందరు యూనియన్ నాయకులుగా వ్యవహరిస్తున్న వ్యక్తులు భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టారని, వారి ఆర్థిక ఎదుగుదలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు, వ్యాపారాలు, కుటుంబ సభ్యుల ఉన్నత విద్య కోసం ఖర్చు చేస్తున్న భారీ మొత్తాలు ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాల్సిన నాయకులు కొందరు వ్యక్తిగతంగా భారీ సంపదలు కూడబెట్టారనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారం ఆర్థిక ఇబ్బందుల్లో పడడానికి, ప్రైవేటీకరణ చర్చలు తెరపైకి రావడానికి యూనియన్ రాజకీయాలు కూడా ఒక కారణమని గతంలో పలువురు అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక నిర్ధారణ లేదు. అయినప్పటికీ ప్రమాదం తరువాత ఈ అంశం మళ్లీ చర్చకు వస్తుంది. ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి నారా లోకేష్ కూడా కొన్ని కార్మిక సంఘాల నాయకుల వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బాధిత కుటుంబాల వద్దకు నేరుగా ప్రభుత్వం చేరుకోవడం, సహాయక చర్యలను పర్యవేక్షించడం కొందరు యూనియన్ నాయకులకు అసంతృప్తి కలిగించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల పేరుతో వ్యవహరిస్తున్న కొందరు వ్యక్తుల ఆస్తులపై సమగ్ర దర్యాప్తు జరపాలని స్థానికంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయా, ఆస్తుల మూలాలు ఏంటి అనే అంశాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కొందరు కోరుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత యూనియన్ నాయకుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. దర్యాప్తు సంస్థలు లేదా ప్రభుత్వాలు ఏదైనా విచారణకు ఆదేశిస్తాయా, లేక ఇవి ఆరోపణలుగానే మిగిలిపోతాయా అనేది వేచి చూడాల్సిందే.